कर्कटे पूर्वफल्गुन्या तुलसी काननोद्भवा पाण्ये विश्वम्भरां गोदा वन्दे श्रीरङ्गनायकी। माले मणिवण्ण मार्गळि नीराडुवान् मेलैया सेवनगळ வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்சஜன்னியமே போல்வன செங்கங்கள் பொய்ப்பாடுடையனவே சாலப் பெரும் பறையே பல்லாண்டி சைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருளேலோரெంబావాయ్. తిరుప్పావై పాసుర భావము. మర్రి ఆకుపైన పవళించినావే వటపత్ర సాయి ఆశ్రిత పక్ష ఆనందకృష్ణ. నీలమణిలా ప్రకాశించే సర్వలక్షణుడు నారాయణుడే. ధర్మాస వ్రతంలో ప్రతిరోజు ప్రాతకాల స్నానాలు చేస్తూ నిన్నే స్మరించేము. పాంచజన్యము పోలిన శంఖము, గొప్ప వాద్యములు, ధ్వజములు, వైతాళికులు, మంగళ దీపములు, విధానములు కృపజేయి అనుగ్రహింపం కృష్ణయ్య. సిరినోము నోచెదము కృష్ణయ్య. తిరుప్పావైలో మణిపూస వంటిది కోడారై మహిమాన్విత పాసురము. రేపై కోడారై శ్రీవిల్లిపుత్తూరులో అధికంగా సేవించే పాసురము. అందరూ గోదాదేవి తమ ఇంటి ఆడపడుచుగా భావించి పెళ్లి కూతుర్ని చేసినట్టుగా కొత్త బట్టలు, గాజులు అమ్మవారికి సమర్పించి అలంకరించి క్షీరాన్నము మొదలగు పిండి వంటలతో నైవేద్యం పెట్టి కూడారై ముమ్మారు సేవిస్తారు. గోదాదేవి రంగనాథుని కళ్యాణమాడే అధ్యాయములో ఇది ముఖ్య ఘట్టము. అందరూ భక్తిగా దీనిని ఆచరిస్తే ఎంతో ఫలం పుణ్యం లభిస్తుంది. ఇంతవరకు వ్రతారంభంలో అలంకారములు వలదని అన్న గోదాదేవి మాట ప్రకారం నడుచుకున్న మగవులు ఈ పాసురములో పట్టుచీరలు, నగలు అనగా చేతులకు కరకంకణములు, కుండలములు, చెవి ఆభరణములు, పాదాలకు కటకములు, నూపురములు మొదలగునవి ధరిస్తామని అమ్మ మాటతో ధరించి సంతోషంగా గుడికి వెళతారు. కొత్త బట్టలు గోదాదేవికి సమర్పిస్తారు. గుడులలో, గృహములో విశేషంగా పండుగగా జరుపుకుంటారు. ఈ పాసురములో గోదాదేవి శ్రీకృష్ణుని మర్రి ఆకుపై పరుండినవాడా అని సంబోధిస్తూ మన అన్నమయ్య కీర్తన తొల్లియను మర్రాకు తొట్టలనే యూగే శ్రీరంగ శిశువు అను కీర్తన గుర్తు చేస్తూ ఉంది. శంఖం పవిత్ర ధ్వని గురించి మళ్ళీ ప్రస్తావిస్తుంది. గొప్ప వాద్యములు అనగా మంగళకరమైనవి కావాలని, మంగళ దీపములు, ధ్వజములు, మేల్కట్టు కావాలని అడుగుతూ ఉంది. గోదాదేవి దివ్య చరణాలే శరణం.